పెళ్లి చేసుకున్నావు పోతేనేమో ఒకటి జిల్లం కొట్టుకుంటూ పోతావు పోతేనేమో మా అన్నకాడ వస్తావు ఇంటికాడ నేను ఒక్కదాన్ని ఉండాలి నాన్నయ్య కట్టె పెడతావా అమ్మమ్మ ఓపిలగా ఏదో ఒకటి అమ్మమ్మ వీడు కర్ర కావాలి పెట్టి 12 ఏళ్ళు 24 ఏళ్ళు పోతారట కట్టే అమ్మా నాయనమ్మా కర్రతోని కర్ర సంసారం చేస్తుందా కర్రతో పిల్లలు అవుతారా పిల్లలు అవుతుంది అయ్యా కట్టే సంసారం చేస్తున్నా కట్టే ఒకడైతే నీకు శాత కాక ఎక్కడ పోయిను కట్టి కావాలి వెళ్ళిపోతే మళ్ళీ ఇంట్లోనే ఉండు అది మన అన్నగారు నాకు రానంటావు అయ్యా మన్నగాడు నీవు మందే చెప్పులు కావాలి పెట్టిపోతావు అవునయ్యా చెప్పులు కావాలి పెట్టిపోతాంటు నువ్వు బాగుంది కానీ చెప్పులు ఏమన్నా చేస్తాయి అందరు పోతారంటావు ఇంటికాడ చెప్పులు పెడితే
లోపల నేను ఎల్లమ్మని శృంగారం అంటున్నావు లోపల ఇంద్రుడి వారి శశిదేవి సింగారం అంటున్నావు బాబా మేడరా దేవత అడవి రాచారు విన్నాడు అవమానాలు బాబో అవమానాలు అడవి రాచారు విన్నాడు గోపాలు ఎన్నాళ్ళు నీ కోట విన్నాడు బాబా విన్నాడు ఒకే తెల్లగొంటున్నాయి బాబా నీ కొబ్బరి పెట్టమని పూలు ఎన్నాళ్ళు నిగడిగలాడుతున్నవి నీ ముఖం మీద కడకలు ఎన్నాళ్ళు ఉంటే బాబా ఇవాళ అంత సందాలు చూసుకొని నిలవిలుతున్నావు బాబా బాబా నీకన్నా 7 వందలు ఎక్కువ కడక్రాంతులు ఉన్న అమ్మాయిని తీసుకొస్తున్న బాబా పర్వతాల బండ మీద ఏటికి ఎదురు మేడ కడుతున్నా ఎదురు మేడ కట్టి ఒకవేళ మాత్రమైన వచ్చిందా తోసి ఆ తలంత సిగ బట్టి వచ్చి 7 గుత్తులు 7 గుత్తులు గుద్ది పీయకపోతే నా పేరు మల్లయ్య కాదు సల్ల గుంతుల కడ సంతల వాదన పెడుతున్నా అని రూపులు పడవారు ఎంత దేవుడే నాకు మొగడు మీ అన్న అంటావు నిజంగా మీ అన్న నేను నిజంగానే పోతే మా అన్న వాడికి పోతుండు మీ అన్న